హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. సూపర్ టేస్టీగా ఉండే రొయ్యల కూరని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. రొయ్యల కర్రీ కోసం మేము 1 కేజీ రొయ్యలు తీసుకున్నామండి. క్లీన్ చేసిన రొయ్యలను మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చాక కొంచెం పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలండి. 2 to 3 టైమ్స్ వాష్ చేశాక 2 to 3 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. రొయ్యల కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. నేను చేసే స్టైల్ అంటే మా ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. కర్రీ కోసము 4 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం మగ్గాక దాంట్లో పసుపు, ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడున్న సీజన్లో చికెన్ తినకూడదు కదండి. కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చింది కదండి. అందుకోసమని చికెన్ తినడానికి హెల్త్ మంచిది కాదు కాబట్టి మనం సీ ఫుడ్ని కొంచెం ప్రిపేర్ చేయాలి. ఈ రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత గరిటె పెట్టి ఒకసారి తిప్పుకోవాలి. గరిటె పెట్టి తిప్పుకున్న తర్వాత కొంచెం అలానే ఫ్రై అవ్వనివ్వాలండి. మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి తిప్పుకొని చూసుకోవాలండి. ఫ్రై అయ్యాయా లేదా చూసుకొని కొంచెం మగ్గితే సరిపోతుందండి. కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచి మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి తిప్పుకోవాలండి. గరిటె పెట్టి తిప్పుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేయాలండి. వేసాక కొంచెం ఫ్రై అవనిచ్చి మళ్ళీ వెంటనే గరిటె పెట్టి తిప్పుకోవాలండి. గరిటె పెట్టి తిప్పుకోవాలండి. కొంచెం ఫ్రై అవనిచ్చుకోవాలండి. ఫ్రై అయ్యాక ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలండి. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలండి. మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా మగ్గించుకొని మూత తీసేసుకొని చూసుకోవాలండి. ఈ కర్రీ అనేది మరీ లూజ్ కన్సిస్టెంట్లో ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. కొంచెం మీడియంలో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత కారం వేసుకోవాలి. మేమైతే ఇంట్లో పట్టించిన కారమే వాడుతున్నాం కాబట్టి లైట్గా వేసుకున్నామండి. బయట కొన్న కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనించుకోవాలండి. మగ్గనించుకున్నాక కొంచెం ముందుగా మనం నానబెట్టుకుని చింతపండు పులుసు కూడా వేసుకొని ఒక్కసారి గరిటె పెట్టి మళ్ళీ తిప్పుకోవాలండి. ఈ కర్రీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగానే ఉండాలండి. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఆగి మూత తీసేసుకొని చూసుకోవాలండి. అన్నీ సరిపోయాయో లేదో చూసేసుకొని కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ వచ్చేసి ధనియాలు, మసాలా ప్రిపరేషన్ ఏం లేదండి. ధనియాలు, కొంచెం గసగసాలు, కొంచెం వెల్లుల్లిపాయ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఇంకా ధనియాల పొడి మసాలా వేసేసుకొని ఒకసారి గరిటె పెట్టి తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి చూసేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ రొయ్యల కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇదేనండి ఇవాళ వీడియో.